హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఆగలేదని, ఆక్రమణలపై చర్యలు తప్పవని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల్ని కాపాడమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని చెప్పారు. హైడ్రా ఏర్పాటైన 5 నెలల్లో ఏం చేశామో వివరించిన రంగనాథ్ 2025లో చేపట్టబోయే పనుల గురించి వెల్లడించారు. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుందని కమిషనర్ రంగనాథ్ మరోసారి తేల్చి చెప్పారు. 2024 జూలై 19న హైడ్రా ఆవిర్భవించిందన్న రంగనాథ్ హైడ్రా 5 నెలల పనితీరు, వచ్చే ఏడాది కార్యాచరణను ప్రకటించారు. ఓఆర్ఆర్ లోపల 2000 చదరపు కిలోమీటర్ల పరిధి, తెలంగాణలో 33% హైడ్రా పరిధిలోకి వస్తోందని స్పష్టం చేశారు. హైడ్రా ఇప్పటి వరకు 200 ఎకరాల భూమిని కాపాడిందని, అందులో 8 పార్కులు, 12 చెరువులను సేవ్ చేసిందని రంగనాథ్ చెప్పారు. హైడ్రా చర్యలతో ప్రజల్లో అక్రమ నిర్మాణాలపై అవగాహన పెరిగిందని తెలిపారు. కొందరు కావాలనే హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా అంటే కేవలం కూల్చేందుకే కాదని, చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తోందని త్వరలోనే నిరూపిస్తామని అన్నారు. జూలై 19కి ముందు కట్టిన వాటిని హైడ్రా కూల్చదని, పర్మిషన్ లేకుంటే మాత్రం కూల్చివేస్తామని వెల్లడించారు. జూలై తర్వాత అనధికారికంగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వాటిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. హైడ్రా అచీవ్మెంట్స్లో మీరు చూస్తే కనుక దాదాపు ఇప్పటికీ 200 acres ఆఫ్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో 8 పార్కులు ఉన్నాయి, దాదాపు 12 చెరువులు ఉన్నాయి, అండ్ 4 గవర్నమెంట్ ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తే కనుక హైడ్రా FTL డిటర్మినేషన్, FTL అండ్ బఫర్ జోన్స్, ఇది ప్రజల్లో ఒక అవేర్నెస్ కల్పించడంలో డెఫినెట్గా మేము చాలా వరకు సఫలీకృతులు అయ్యారని చెప్పేసి నేను భావిస్తున్నాము. ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ మీద హైడ్రా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అండ్ ఆల్రెడీ డిమాలిషన్ పాలసీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. జూలై 19 తర్వాత ఏ పర్మిషన్ను దాన్ని అంతకుముందు ఇచ్చిన పర్మిషన్స్ ఆనర్ చేస్తూనే, ఆ తర్వాత ఏ పర్మిషన్స్ కూడా ఒకవేళ FTL బఫర్లో వస్తే కనుక డెఫినెట్గా దాని మీద సంబంధిత అధికారులను అకౌంటబుల్ చేస్తూ కూడా ప్లస్ వాటి మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కూడా జరుగుతుందన్నమాట. బట్ అంతకుముందు ఉన్న పర్మిషన్స్ అన్నిటి కూడా ఆనర్ చేస్తూ, అండ్ ఏదైతే నివాస గృహాల మీద గతంలో వచ్చినటువంటి ఆథరైజ్ అయినా అనాథరైజ్ అయినా కానీ కూడా గతంలో కట్టిన వాటికి ఎక్కడ కూడా హైడ్రా వాటి మీద వెళ్ళదు. బట్ కమర్షియల్స్ ఇట్లాంటి అనాథరైజ్ ఉండే వాటి మీద ఎప్పుడైనా కానీ కూడా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్, ఆ పాలసీ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా అనాథరైజ్డ్ ఉంటుంది. సో దాని మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందన్నమాట. జూలై 19వ తేదీకి ముందు, ఆ తర్వాత అక్రమ కట్టడాలను శాటిలైట్ ఇమేజ్ ద్వారా గుర్తిస్తున్నామని రంగనాథ్ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో చెరువుల్లో FTL నిర్ధారణ చేస్తామన్నారు. అలాగే ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫోటోలను కూడా FTL లో నిర్ధారణ కోసం తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సంవత్సరంలో చేసేది FTL డిమార్కేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెరువులు ముందు దాదాపుగా 1025 వాటర్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 1025 వాటర్ బాడీస్ కూడా మనం ఇతర అంటే రకరకాల పద్ధతుల ద్వారా సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, కెడస్ట్రల్ విలేజ్ మ్యాప్స్ అండ్ రెవెన్యూ రికార్డ్స్లో అంటే పహానీల్లో కానీ వీటిలో మనకి ఉన్నటువంటి డేటాతోటి శాటిలైట్ ఇమేజెస్ అండ్ ఏరియల్ పిక్చర్స్, ఏరియల్ ఇమేజెస్ తోటి కూడా మేము అంటే డ్రోన్ ఇమేజెస్ కానీ లేకపోతే గతంలో ఏరియల్ సర్వేస్ చేసినటువంటి ఆ డేటాను కూడా తీసుకొని చేస్తున్నాం. ప్రజలెవరైనా స్థలాలు, ఇల్లు కొనేందుకు FTL లో ఉందో లేదో తెలుసుకోవాలని రంగనాథ్ సూచించారు. వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. అంతేకాకుండా హైడ్రా కోసం ఒక FM ఛానల్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. గతంలో కొంత క్యాజువల్గా ఉండేటటువంటి దాన్ని ఇప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వెరిఫై చేసుకొని వాళ్ళు ఒక ప్రాపర్టీని కొనే ముందు అది FTLలో ఉందా, బఫర్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ ల్యాండా, లేకపోతే ఇంకేమన్నా అదేమన్నా ఆక్యుపైడ్ ల్యాండా, ఇట్లాంటివన్నీ కూడా అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో పబ్లిక్ని విజ్ఞప్తి చేసేది కూడా ఏంటంటే మీరు ఈ చెక్స్ అనేది డిఫరెంట్ సోర్సెస్ ద్వారా కూడా చెక్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా బాగుంటుంది. త్వరలో హైడ్రా కూడా మా వెబ్సైట్లో ఈ వన్స్ ఈ FTL బఫర్ జోన్స్ అన్నిటి కూడా మార్చేసిన తర్వాత మా వెబ్సైట్లోనూ ఇవన్నీ కూడా పెట్టడం కూడా త్వరలో జరుగుతుందన్నమాట. త్వరలో ఒక హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దిశగా కూడా అడుగులు మేము ఆల్రెడీ మొదలెట్టాము. అండ్ త్వరలో అది కూడా అవుతుంది. మరోవైపు 72 DRF టీంలు హైడ్రాకు అందుబాటులో రాబోతున్నాయని రంగనాథ్ వెల్లడించారు. చెట్లు పడిపోవడం, నీళ్లు నిలవడం, ఫైర్ యాక్సిడెంట్లపై DRF పనిచేస్తుందన్నారు. త్వరలో తమకు వెదర్ రాడార్ రాబోతోందని కూడా రంగనాథ్ తెలిపారు. దాదాపు 72 టీమ్స్ త్వరలో మాకు ఫామ్ అవుతాయి. ఈ DRF టీమ్స్
ఇవన్నీ కూడా అప్ టు అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటాయి. అండ్ ఈ ఆపరేషన్స్ కూడా అన్నీ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేసేటటువంటి విధంగా కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. అండ్ నాగోల్లో ఉన్నటువంటి మా డిఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ని కూడా స్ట్రెంథన్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చేస్తున్నాం. ఒక అడిషనల్ డాప్లర్ వెదర్ రేడార్ని కూడా హైదరాబాద్ సిటీకి ఇస్తే కనుక మనకి యాక్యురసీ ఆఫ్ ప్రిడిక్షన్స్ కూడా ఇంకా బాగుంటుందని చెప్పేసి సజెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలిచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి పరిష్కరిస్తున్నామని రంగనాథ్ చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను కాపాడటమే హైడ్రా ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు.